శత్రువు నిన్ను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే నీవు భయపడకూడదు, శత్రువు మీద జాలి పడాలా. ఎందుకంటే నీవు విశ్వాసం అయితే అదే ఆయుధాన్ని ఉపయోగించి దేవుడు శత్రువుకు అపజయం ఇస్తాడు, నీకేమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. సో హోల్డ్ ఆన్ టు జీసస్ క్రైస్ట్. ఓకే, ఆయన హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నీకు దేని విషయమై సమస్య ఉన్నా యూ క్యాన్ గో టు ద వర్డ్. అందరూ వాక్యము అనండి. అలవాటు చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు బాగా ఇబ్బంది ఉన్నప్పుడు వెళ్ళండి, 10 నిమిషాలు చదవండి, ఒక 5 మినిట్స్ చదవండి. ఆ భయంలోనో వేదనలోనో 5 మినిట్స్ అనమాట అలవాటు చేయండి. కొన్ని అలవాట్లు చేసుకోవడం వల్ల నీకు చాలా మంచిదన్నమాట. అప్పుడు నీ హృదయంలో ఏ తలంపు జరుగుతుంది, అనేకులకు జరిగేది కూడా నీకు జరగకపోవచ్చు. అహో, ఈ క్యాన్సర్ వచ్చి ఈ ప్రార్థనా పర్రాలు చనిపోయింది, మరి ఇప్పుడు క్యాన్సర్ మీ ఇంట్లో ఎవరికో వచ్చింది. ఈ అంత ఇన్ఫర్మేషన్ తెలుసున్న నీవు అది తీసేయమని ప్రార్థన చేయగలవా? గజ వణికిపోతావు, ఎంత భక్తుడు అయినా, ఎంత దైవజనుడు అయినా. అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా? అందరి పట్ల దేవుని చిత్తం వేరు, నీ పట్ల దేవుని చిత్తం వేరు. పక్కనతో చెప్పండి, అందరి పట్ల దేవుని చిత్తం వేరు, నీ పట్ల దేవుని చిత్తం వేరు అన్నాడు.